నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతోనే బిజీగా ఉంటున్నారు. ఓవైపు స్వయంభూ మూవీ షూటింగ్ చేస్తూనే ఇంకోవైపు ది ఇండియన్ హౌస్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా జరుగుతున్న షూటింగ్ లో ఓ ప్రమాదం జరిగింది. ఇది ఇండియన్ హౌస్ సెట్ లో ట్యాంకర్ పగిలిపోవడంతో బయటకి వచ్చిన నీరు దాంతో సెట్ అంతా కొట్టుకుపోవటం, అసిస్టెంట్ కెమెరా మ్యాన్ కు గాయాలవ్వటం, విలువైన ఎక్విప్మెంట్ ధ్వంసం అవ్వటం అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రమాదం మీద తాజాగా నిఖిల్ స్పందించారు. మేమంతా క్షేమంగా ఉన్నామని తెలిపారు. ఇంకా కొన్నిసార్లు సినిమాటిక్ ఎక్స్పెరిమెంట్స్ ను ఆడియన్స్ కి ఇచ్చే క్రమంలో ఇలాంటి రిస్కులు తీసుకుంటూ ఉంటామని అన్నారు. ఈ రోజు తాము పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని, తమ అందరినీ అలర్ట్ చేసిన తమ టీమ్ కు థ్యాంక్స్ చెప్పారు. ఎంతో విలువైన ఎక్విప్మెంట్స్ ధ్వంసమైంది, కానీ అదృష్టవశాత్తు ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు అని నిఖిల్ ట్వీట్ చేశారు. ది ఇండియన్ హౌస్ అనే సినిమాని ఎప్పుడో ప్రకటించారు. రామ్ చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రకటనని అంచనాలని పెంచేసింది. రామ్ చరణ్ ప్రెజెన్స్ అంటే సినిమాలో ఏదో విషయం ముందే ఉంటుందని అంతా అనుకుంటున్నారు. పైగా కార్తికేయన్ 2 తర్వాత నిఖిల్ రేంజ్ పెరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రాజెక్ట్స్ ని ఎంచుకుంటున్నారు. అయితే కార్తికేయ 2 కంటే ముందు తీసిన స్పై సినిమా ఆ తర్వాత రిలీజ్ కావడంతో కాస్త తేడా కొట్టేసింది. లోకల్ ఆడియన్స్ కోసం తీసిన 18 పేజెస్ సినిమా మంచి విజయాన్ని అయితే సాధించింది. కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాలు నిఖిల్ ను మళ్ళీ సక్సెస్ బాటలోకి తీసుకొచ్చాయి. అయితే పాన్ ఇండియా వైడ్ గా మళ్ళీ నిఖిల్ ఎప్పుడు సక్సెస్ సాధిస్తారో చూడాలి. కార్తికేయ 3 ఊసు అయితే ఎక్కడ వినిపించడం లేదు. ప్రస్తుతం నిఖిల్ స్వయంభూ అంటూ ఓ హిస్టారికల్ మూవీని చేస్తున్నారు. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో నిఖిల్ ఈ ది ఇండియా హౌస్ అనే సినిమాని చేస్తున్నారు. కార్తికేయ 2 సినిమాతో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన సంగతి తెలిసింది. లోకల్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్ గా క్లిక్ అయింది. అయితే నిఖిల్ మీద ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసింది.